నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ నేతలు చెప్పే మాటలు అటు రైతులు ఇటు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. 6 నెలల కూటమి పాలనలో చేకూరుతున్న మేలును వివరించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి. మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. నిరసన కార్యక్రమంలో తెలుగు జర్నలిస్ట్ ఫోరం నాయకుల డిమాండ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన తీరు, చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీలో సభ్యత్వాన్ని స్వీకరించడాన్ని స్వాగతిస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరం 47వ డివిజన్లో స్థానిక టీడీపీ నేత రెడ్డి హుసేన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రతి ఒక్కరూ తమ వంతుగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు వస్తున్నారని ఆమె తెలిపారు. అంతేకాకుండా పార్టీ కార్యకర్తలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు అన్ని విధాల తోడ్పాటు అందించేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. రాబోయే కాలంలో టీడీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు సుబ్బారావు, కిరణ్ కుమార్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. బూత్ ఇన్ఛార్జీలు లక్ష్మీదేవి గారిని స్టేజ్ వద్ద గ్రామీణ డివిజన్లో ఉన్నటువంటి ఒక సైనికులుగా పనిచేసి చేసినందుకు ధన్యవాదాలు. 47వ డివిజన్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేడం దగ్గరికి వెళ్తే కన్నా గ్రీవెన్స్ లో తీసుకుంటారు. థర్స్డే గురువారం మాత్రమే గ్రీవెన్స్ ఉంటుంది. మేడం దగ్గరికి వెళ్తే కన్నా ఎటువంటి సమస్య అయినా కూడా మీకు అక్కడే సాల్వ్ చేయబడుతుంది. డివిజన్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చిన్న చిన్నవి లైటింగ్ కానీ లేదంటే కన్నా కాలువ శానిటైజేషన్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నేను మీకు సాల్వ్ చేసి పెడతాను. మీకు ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా నా దగ్గరికి తీసుకొని వస్తే కన్నా నేను ఆ సమస్యలన్నింటినీ మీకు పరిష్కరించడానికి నా సాధ్యమైనంతగా నేను కృషి చేస్తాను. తర్వాత పింఛన్ల కోసం చాలా మంది వస్తున్నారు. పింఛన్లు విడుదలైన వెంటనే పింఛన్ల కోసం నేనే మీ అందరికీ పథకాలు ఓపెన్ అయ్యాయని చెప్పేసి ఆటోలు పెట్టి మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. అప్పుడు మీరు ఖచ్చితంగా సచివాలయం దగ్గరికి వెళ్ళేసి సచివాలయం వాళ్ళు మీకు స్పందించకపోతే అప్పుడు నా దగ్గరికి వస్తే నేను అది పరిష్కరిస్తాను. రేషన్ కార్డు ఏ పథకం గవర్నమెంట్ నుండి విడుదలైనా కూడా రేషన్ కార్డుల పథకాలన్నింటినీ కూడా మేము మీకు చేరవేస్తాము. పలానా పథకం ఓపెన్ అయింది, పలానా దగ్గరికి మీరు వెళ్తే మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పేసి మేము ఖచ్చితంగా మీకు తెలియజేస్తాము. అలాగే కూడా మిస్ చేయరు. ప్రతి ఒక్క పథకము వస్తుంది. చెప్పిన ప్రతి ఒక్క పథకము మీకు అందజేసేలా మేడం గారు, సార్ గారు ఖచ్చితంగా కృషి చేస్తారు. సార్ గారు మాట్లాడతారు. మెగా వైద్య శిబిరం ఇక్కడ 47 డివిజన్ లో ఏర్పాటు చేసి మనకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది రక్తం. మనం 6 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వచ్చు. కాబట్టి ఈ యొక్క రక్తదాన కార్యక్రమం పెట్టి ఫ్రాన్స్ మరియు రెడ్డి హుసేన్ ఇద్దరు కలిసి ఈ యొక్క పుట్టపోగుల సుబ్బారావు ఫ్రాన్స్ మరియు ఆర్గనైజరు, అలాగనే రెడ్డి హుసేన్ కూడా ఇది కార్యక్రమం పెట్టి అట్నే మెడికల్ క్యాంప్ పెట్టేసి మీ అందరి దగ్గరికి ఈ యొక్క వైద్యాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చినారు. చాలా మంచి పని. వీళ్ళలో కూడా యంగ్ పిల్లలు ఎవరన్నా ఉంటే ఏమి జబ్బులు లేకపోతే మీరు ఆడపిల్లలు కూడా ఇవ్వచ్చు. రక్తం తీసేసుకొని పోతే మళ్ళీ మంచి రక్తం అంత బాగా వచ్చేస్తుంది. కాబట్టి ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదు. మీలో ఉన్న ఉత్సాహంలో ఆడపిల్లలు ఎవరన్నా కూడా ఒకరిద్దరు ఇవ్వండి, సరేనా? ఇంకా ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాల దగ్గరికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాను పెంచుతాను వెంటనే అది కూడా ఎలక్షన్ లో ప్రకటించినాడు. ఏప్రిల్ నుంచే పెంచి
ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి ఇస్తానని చెప్పినాడు. చెప్పిన ప్రకారమే మీకు 1000 రూపాయలు కలిపి మీకు 7,000 రూపాయలు మొదటి నెల పింఛన్ ఇచ్చారు. ఆ రోజు నుంచి పెద్దోళ్ళకందరికీ, వితంతువులకందరికీ, ఒంటరి మహిళలకందరికీ 4,000 రూపాయలు పింఛను 1వ తేదీనే ఇస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. మీరు గమనించినారా? 1వ తేదీ తెల్లారే వచ్చి ఇచ్చేస్తున్నారు. ఎవరు అవసరం లేకుండా, ఎవరు దయాదాక్షిణాలు అవసరం లేకుండా సచివాలయ సిబ్బంది వచ్చి మీకు పింఛన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళకు తోడుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తోడుగా వచ్చి మీ ఇళ్ళకి వచ్చి మీకు చేరిందా లేదా అని చెక్ చేసుకుంటున్నారు. అది తెలుగుదేశం ప్రభుత్వం అంటే. అతనే వికలాంగులకి 6,000 రూపాయలు, అంతకుముందు అందరికి కలిపి 3,000 ఇస్తా ఉంటారు. అంతకుముందు నేను 3,000 పెంచుతానని వచ్చి సంవత్సరానికి 250 రూపాయలు పెంచి ఎలక్షన్ ముందు ఇంకొక 250 రూపాయలు పెంచి 3,000 మపా అనిపించుకున్నారు. అంతేనా? తప్పేమన్నా చెప్పినానా? కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశారు? నేను ఇస్తాను, పాత 1000 రూపాయలు కూడా కల్పిస్తానని చెప్పేసి రావటంతో 7,000 రూపాయలు ఇచ్చినారు. వికలాంగులకు 6,000 రూపాయలు పెంచినారు. ఇది ఎక్కడ భారతదేశంలోనే లేదు. పూర్తిగా బెడ్ లో ఉన్న వికలాంగులకు 10 నుంచి 15,000 రూపాయలు కూడా వస్తా ఉన్నాయి. అంటే ఇది మంచి ప్రభుత్వం, మంచి పరిపాలనలో మనం ఉన్నామని అర్థం. ఇంకెవరైనా వచ్చి ఒక ఛాన్స్ అంటే వద్దులేప్ప, మాకు మంచి ప్రభుత్వం ఉంది, చాలు, మాకు వస్తున్నాయి మా పథకాలు అని చెప్పి మీరు చెప్పాలా ఆడవాళ్ళందరూ. మిమ్మల్ని మోసం చేస్తారు మోసవాళ్ళు, కాబట్టి మోసపోవద్దండి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు. అవి కూడా మొదలైనాయి లేదా? దీపావళి నుంచి మొదలైనాయి. అవి కూడా వస్తున్నాయి. ఒకరిద్దరు రావట్లేదు అని అంటున్నారు. అందులో మీ బ్యాంకు డీటెయిల్స్, మీ డీటెయిల్స్ పోయి సిలిండర్లు ఇచ్చే దాంట్లో పోయి మీరు గ్యాస్ కంపెనీలో పోయి డీటెయిల్స్ ఇస్తే రాని వాళ్ళకు కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకందరికీ ఫ్రీ సిలిండర్ వస్తుంది. మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని తెలుగు జర్నలిస్ట్ ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంగా జర్నలిస్టులు గురువారం ప్రెస్ క్లబ్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మోహన్ బాబు కుటుంబ కలహాల నేపథ్యంలో విధి నిర్వహణలో భాగంగా కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధుల నుంచి మైక్ లాక్కుని దాడికి పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మోహన్ బాబు దాడి చేయడంతో జర్నలిస్టులు గాయపడి ఆసుపత్రి పాలయ్యారని వారు తెలిపారు. జర్నలిస్టులు ఏ వర్గానికి మద్దతు ఇవ్వరని తెలుసుకోవాలన్నారు. ఈ సంఘటనలో తక్షణమే మోహన్ బాబు అతని అనుచరులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. వీరికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ పార్టీలు, సంఘాల నాయకులు తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్ట్ ఫోరం నాయకులు ఉప్పు శ్రీకాంత్, కిషోర్, కృష్ణమూర్తి, రామచంద్ర, సుధీర్తో పాటు ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మోహన్ బాబు, మోహన్ బాబు, సామాన్యమైనటువంటి వ్యక్తిగాను సమాజంలో పలుకుబడినటువంటి వ్యక్తి, ఒక ప్రముఖ నిర్మాత. ముందు అతని మీద హత్య ప్రయత్నం చేశాడనేటువంటి అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి అరెస్టు చేసేంత వరకు ఈ పోరాటం చేయడం ద్వారానే మోహన్ బాబు లాంటి వాళ్ళను ఇది చాలా దుర్మార్గం, అన్యాయం, దౌర్జన్యం. ఒక అహంకారంతో మోహన్ బాబు వారి కుటుంబ సభ్యులు TV9 ప్రతినిధి దాడి చేశారు. ఇది సమాజంలో ఎవరు కూడా హర్షించే విషయం కాదు. ఎందుకంటే జర్నలిస్టులు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా అనేది దేశంలో ఈరోజు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అరాచకం జరిగినా, ఎక్కడ మాఫియా జరిగినా, ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా కూడా మీడియా సమాజం దృష్టికి తీసుకురావడం కానీ, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కానీ, ఆ అన్యాయాన్ని భవిష్యత్తులో జరగకుండా అరికట్టడంలో
మీడియాది చాలా కీలక పాత్ర. వాళ్ళు చేసే పనిని మనం చాలా గౌరవించాలి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నిన్న హైదరాబాద్లో జరగడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా ఇది తెలంగాణలో జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో ఇప్పటివరకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగలే. భవిష్యత్తులో కూడా జరగకుండా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రిగా దృష్టిలో పెడతాం. మీడియా ప్రతినిధులకు ఒక భద్రత కల్పించాలా, ఒక చట్టం కూడా తీసుకురావాలా వాళ్ళ మీద దాడులు చేయకుండా. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక భద్రత ఉండే విధంగా మీడియా ప్రతినిధులకు ఒక ఇన్సూరెన్స్ను కూడా తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంఘటనలు జరగలేదు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు. భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శాంతి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. ఏదైతే మీడియా ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ భద్రతకు భరోసా కల్పిస్తుంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలన అట్టర్ ఫ్లాప్ కాగా రాష్ట్ర ప్రగతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లెలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలపైనటికి సూపర్ 6 హామీలు సూపర్ ఫ్లాప్ అయ్యాయన్నారు. నిరుద్యోగ భృతి హామీ అమలు కాలేదని, తల్లికి వందనం నిల్లని అన్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి అందరికీ రక్షణ లేకుండా పోయిందని అన్నారు. టీడీపీ కూటమి వైకాపా పార్టీల మధ్య లాలూచి కుస్తీ నడుస్తోందని తులసిరెడ్డి తెలియజేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఈ రోజుకు 6 నెలలైంది. జూన్ 12వ తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 12న ఈరోజు ఉన్నాం. కరెక్ట్గా 6 నెలలైంది. ఈ 6 నెలల పరిపాలనను సునిశ్చితంగా విశ్లేషిస్తే ఇది అట్టర్ ఫ్లాప్ పరిపాలన. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధానమైన కారణం సూపర్ 6 హామీలు. సూపర్ 6 హామీలను నమ్మి ప్రజలు ఓట్లేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. 6 నెలలు అయినప్పటికీ సూపర్ 6 హామీల్లో చాలా మటుకు ఇంతవరకు అమలే కాలేదు. ప్రత్యేకించి యువతకు సంబంధించి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 20,000 ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయలేదు. 3,000 రూపాయలు కాదు కదా, 3 రూపాయలు కూడా ఇవ్వలేదు నిరుద్యోగులు. ఆ విధంగా యువతను నమ్మించి మోసగించింది చంద్రబాబు ప్రభుత్వం. రెండవది తల్లికి వందనం. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి వచ్చేసి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 15 రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు. ఇది ఎలా ఉందంటే తల్లికి వందనం నిల్, తండ్రికి ఇంధనం ఫుల్ అనే విధంగా పరిపాలన సాగుతూ ఉంది. ఇక అన్నదాత సుఖీభవ, ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఖరీఫ్ సీజన్ దాటిపోయింది, రబీ సీజన్ కూడా ఆల్మోస్ట్ దాటిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంతవరకు 20 రూపాయలు ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ పథకం అన్నదాత దుఃఖీభవ పథకంగా తయారైంది. ఇక మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం, దాన్ని ఊసే లేదు. 19-59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సాయం చెప్పారు. ఆడబిడ్డ నిధి కింద అడ్రస్ లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఆ ఊసే లేదు. బట్ సూపర్ 6 హామీలు అట్టర్ ఫ్లాప్ అయినాయి. ఇక మద్యం పాలసీ ఎలా తయారైందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులుగా తయారైంది. ఒక్క కాంగ్రెస్తోనే ఇందిరమ్మ రాజ్యం సాధ్యం. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే, ఇంటింటా సౌభాగ్యం వెళ్ళి విరియాలంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. వైసీపీ నేతలు చెప్పే మాటలు నమ్మే స్థితిలో అటు రైతులు ఇటు ప్రజలు లేరని, కూటమి ప్రభుత్వం 6 నెలల పాలన కాలంలో చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించే ప్రయత్నం సాగిస్తున్నామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేటితో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు పూర్తయిందన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నట్లు ఆయన చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోగా కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో 16,000 పోస్టులు భర్తీ చేస్తూ జూన్లో పాఠశాలలు తెరిచేలోగా డిఎస్సి ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టిందన్నారు. దేశంలోనే పెన్షన్ల రూపంలో అధిక మొత్తంలో నగదు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని ఈ సందర్భంగా చెప్పారు. గత ప్రభుత్వం కూల్చివేసిన అన్న క్యాంటీన్లను రాష్ట్రంలోని 175 ప్రాంతాలలో పునరుద్ధరించడం జరిగిందన్నారు. ఇటువంటి తరుణంలో వైసీపీ నేతలు తమ పాలనలో అనేక అరాచకాలు నిర్వహించి ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పడం తగదన్నారు. 2019 నుంచి 2024 వరకు అరాచకం, అవినీతి, అంతులేని రాష్ట్ర ప్రకృతి సంపద, ఎర్రచందనం దోపిడీ కొనసాగిందని అన్నారు. వైసీపీ నేతలకు 6 నెలల్లోనే మతి భ్రమించిందని, చంద్రబాబు పైన ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారని ఆరోపించారు. 6 నెలల కాలంలో ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సంపద సృష్టించేలా జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కోట్లాది రూపాయల పెట్టుబడుల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలు గమనించాలన్నారు. వైసీపీ నేతలు కారుస్తున్న మొసలి కన్నీరును నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేటితో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటై 156 నెలలు. జూన్ 12న చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈరోజు డిసెంబర్ 12తో 6 నెలల పరిపాలన పూర్తి చేసుకోవడం, కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ఈ 6 నెలల్లో ప్రజలకు వివరించాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. అదేవిధంగా ప్రతిపక్ష వైఫల్యాలు కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే మీ ద్వారా ఏదైతే ఎన్నికల్లో హామీ చెప్పారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 హామీలు కానీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అమలు చేయబోయే మిగతా హామీల గురించి కూడా అన్ని రకాలుగా కూడా హామీలు ఇవ్వడం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 16,000 డిఎస్సి పోస్టులను నోటిఫై చేస్తూ సంతకం చేయడం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ మధ్య ప్రకటన కూడా చూసింటారు. రేపు జూన్లో స్కూళ్ళు తెరవబోయే లోపల ఈ డిఎస్సి పోస్టులన్నీ కూడా నోటిఫై చేసిన పోస్టులన్నీ కూడా ఫిలప్ చేయడం జరుగుతుందని చెప్పినారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక్క పోస్ట్ కూడా ఫిలప్ చేయలే. దేశంలోనే అత్యధిక సాంఘిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 4,000 రూపాయలు. గతంలో 2014లో 200 ఉన్నప్పుడు 1,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే, 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2,000 ఉన్న 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేసింది కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారే. ఏ రాష్ట్రంలో కూడా హయ్యెస్ట్ పెన్షన్ ఏదైనా ఉందంటే అది 2,000 రూపాయలు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం 4,000 రూపాయలు పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం. 175 ప్రదేశాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వం కక్ష కట్టి అన్నా క్యాంటీన్లను రద్దు చేసింది. అన్నా అనే పేరుందని చెప్పి రద్దు చేయడం జరిగింది. అధికారంలోకి వస్తానే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కూడా చేశాం. రైతులను దగా చేసిందంట. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 13వ తేదీ రైతులందరూ కూడా ధర్నాలు చేస్తారంట. రేపు నెల నుంచి అన్ని రకాలుగా ప్రజల్లోకి పోయి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలన్నీ చేస్తారంట. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వ అరాచకాలను ఒకసారి చూస్తే మనం నరాసుర రక్త చరిత్ర అని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించినారు. దీని మీద సిబిఐ కూడా కేసు టేకప్ చేసి ఎవరి దోషులో ప్రజలకు అందరికీ తెలుసు. అదేవిధంగా వివేక గుండెపోటుతో మరణించారని సాక్షి స్క్రోలింగ్ చేసింది గతంలో. మరి గొడ్డలివేటుతో నరికింది, చంపింది ఎవరు అని చెప్పి దస్తగిరి అనే వ్యక్తి వాంగ్మూలం ఇచ్చాడు. ఇది కూడా ప్రజలకు తెలుసు.
అదేవిధంగా చంద్రబాబు గారి ఇంట్లో శ్రీవారి పింక్ డైమండ్ అని చెప్పి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించాడు. టీడీపీలో పింక్ డైమండ్ అనేది రికార్డులో లేదని చెప్పి మాజీ ఈవో వాళ్ళు అపాయింట్ చేసిన ధర్మారెడ్డి గారే వాస్తవం చెప్పినాడు. ఈ విధంగా లేనిపోని అబద్ధాలన్నీ చెప్పి ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేసేదానికి 6 నెలలు కూడా వైకాపా వాళ్ళు తట్టుకోలేక ప్రజల్లోకి ఒక అబద్ధాలను ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయ్యా ప్రతిపక్ష నాయకుడు గారు, గత 5 సంవత్సరాల్లో, అంతకుముందు 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోసం ఒక ఛాన్స్ అని చెప్పి అబద్ధాలు చెప్పి 2019లో అధికారంలోకి వచ్చినారు. 19 నుంచి 24 వరకు అధికారం వచ్చింది కదా అని చెప్పి అరాచకం, అవినీతి, అంతులేని సంపదను, రాష్ట్ర ప్రభుత్వ సంపదను, ప్రకృతి సంపదనలన్నీ కూడా ఇసుక, మట్టి, ఇట్లాంటి ఎర్రచందనం మాఫియాలన్నింటి కూడా ధ్వంసం చేసి దండుకున్నారు. మళ్ళీ మీరు అధికారంలోకి రావాలని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. 6 నెలల్లోనే అధికారం కోల్పోయి మతి భ్రమించి చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రకటనలు అన్నీ చేస్తూ ఉంటారు. ఒక్కరోజైనా మీరు ఈ డ్రగ్స్ మీద, గాంజా మీద, యువత నాశనం అయిపోతున్న దాని మీద ఒక అవేర్నెస్ కార్యక్రమం ఎప్పుడైనా చేశారా మీరు? రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 7వ తారీఖు అన్ని స్కూళ్ళల్లో కూడా పేరెంట్స్ని పెట్టి, పిల్లల్ని పెట్టి ఒక అవేర్నెస్ కార్యక్రమం చేస్తే ప్రభుత్వ సొమ్ముతో మీరు డ్యాన్సులు చేసుకుంటూ ఉంటారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉంటారు. పిల్లల కోసం, పేరెంట్స్ కోసం నిర్వహించిన ఒక మంచి కార్యక్రమం అది. ఆ కార్యక్రమాన్ని కూడా మీరు ఓర్చలేకపోతూ ఉంటారు. కోడికత్తితో జగన్ హత్య కుట్ర చేశారని చెప్పి మీరు మాట్లాడినారు. సానుభూతి కోసం జగన్ ఆడిన డ్రామా అని కోడికత్తు శ్రీనివాసులు ఉదంతం ఆయనే స్వయంగా చెప్పిన సంఘటన కూడా మనం చూసినాం. పట్టుసీమ, ఒట్టుసీమ అని మాట్లాడినారు. మరి ఆ రోజు 10 సంవత్సరాల కిందట పట్టుసీమ నిర్మిస్తే ఈరోజు అదే పట్టుసీమ ద్వారా కృష్ణా డెల్టాకంతా కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి. మరి మీ హయాంలో పోలవరం ప్రాజెక్టు 1% అన్నా పూర్తి చేశారా? ఆ పట్టుసీమ కట్టుబట్టే కదా ఈరోజు ప్రకాశం బ్యారేజ్కి అన్ని రకాలుగా నీళ్ళు వచ్చి కృష్ణా డెల్టాకు నీళ్లు పోతూ ఉంటాయి. ఇంతవరకు పోలవరం ప్రాజెక్టును మీరు ఏమీ చేయలే. ఈరోజు మళ్ళీ పోలవరం ప్రాజెక్టును నిర్మించే బాధ్యత ఈ 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. అతి మంచితనం వల్లే ఓడిపోయినామని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎప్పుడో మాట్లాడినారు. అయ్యా అతి మంచితనం కాదు, అతి దోపిడీ, అతి నేరాలు, అతి ఘోరాల వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారని చెప్పి జగన్ ముఠా చెప్పిన 10 అబద్ధాలను కూడా మేము ప్రజల్లోకి తీసుకుపోతూ ఉన్నాం. ప్రతి దాంట్లో అబద్ధము తప్ప వాస్తవాలు ఏ రోజు కూడా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఈ 6 నెలలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మాట్లాడింది లేదు. ఈ వాస్తవాలన్నీ కూడా ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వం చేసిన విజయాలు, ప్రజల కోసం చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా రాష్ట్రానికి సంపద సృష్టించే విధంగా రావాల్సిన జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టులను తీసుకొచ్చేదానికి 4,60,000 కోట్ల పెట్టుబడుల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. యువత నుంచి ఉద్యోగాల కల్పన కోసం మాకు భరోసా రాబోతుందని చెప్పి వాళ్ళలో ధైర్యం వచ్చే పరిస్థితిని చూసి ఓర్చలేక ఈ ప్రతిపక్షం ఏడుపు రాజకీయాలు చేస్తూ ఉంది తప్ప మీరు మాట్లాడే మాటలు రేపు కానీ తర్వాత కానీ మీరు చేయబోయే రైతుల కోసం కార్చే ముసలి కన్నీళ్లు కానీ ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి రైతుల కోసం ఒక్క గజము డ్రిప్ పరికరం ఇవ్వని మీరు రేపు రైతుల కోసం ధర్నా చేస్తే రైతులు నమ్ముతారా? ఇటువంటి అబద్ధాలను ఎవరు ప్రజలు నమ్మరు. ప్రజలకు అందరికీ కూడా అవగాహన కల్పించేదానికే 6 నెలల పాలన తర్వాత మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని మీ ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేస్తూ ఉంటారు. ప్రజలు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమాజానికి తమ వంతుగా సేవలందిస్తున్న జర్నలిస్టుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగు జర్నలిస్ట్ ఫోరం నాయకులు తెలిపారు. సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేసిన దాడిని నిరసిస్తూ అన్నమయ్య జిల్లా టీ సుండిపల్లెలో తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన పాత్రికేయులపై దాడి చేయడం తగదన్నారు.
ఈ సంఘటనలో మోహన్ బాబుపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అలాగే జరిగిన సంఘటనపై మోహన్ బాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్ట్ ఫోరం నాయకులు శ్రీకాంత్తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. మోహన్ బాబుపై వెంటనే నాన్ బెయిలబుల్ కేసులు. మోహన్ బాబుపై వెంటనే నాన్ బెయిలబుల్ కేసులు. డౌన్ డౌన్ మోహన్ బాబు. డౌన్ డౌన్ మోహన్ బాబు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. మీడియాపై దాడులను కాపాడాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. నిన్న మోహన్ బాబు TV9 జర్నలిస్ట్ పైన, ఇటు TV5 జర్నలిస్టుల పైన కూడా మోహన్ బాబు దాడి చేయడం చాలా హేయనీయం. దాడి చేయడమే కాకుండా దాన్ని ఈ గతంలో నిన్న మన్నడు కూడా కాలేజ్ దగ్గర కూడా జర్నలిస్టులపై దాడి చేశారు. జర్నలిస్టులు కేవలం సమాచారం నిమిత్తము కవరేజ్ కోసం వెళ్ళిన జర్నలిస్టులపై దాడి చేయడం చాలా సిగ్గుమాల చర్య. వెంటనే మోహన్ బాబుపై నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు చేయాలి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళకి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు తీసుకోవడం కాకుండా జర్నలిస్టులకు ఖచ్చితంగా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టుల సమస్యలు కానీ జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కూడా చట్టపరంగా కానీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా TGF తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఎప్పుడైనా జర్నలిస్టులకు ఇబ్బంది వచ్చిందనే, జర్నలిస్టుపై దాడులు చేసిన, జర్నలిస్టులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం కాకుండా జర్నలిస్టుల సమస్యలపై జర్నలిస్టుపై దాడులు చేసి సహించలేదు. ఈ విషయంపై కూడా జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆందోళనలో కూడా పిలుపునిచ్చింది. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి మోహన్ బాబుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం డిమాండ్ చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ నేతలు చెప్పే మాటలు అటు రైతులు ఇటు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. 6 నెలల కూటమి పాలనలో చేకూరుతున్న మేలును వివరించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి. మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. నిరసన కార్యక్రమంలో తెలుగు జర్నలిస్ట్ ఫోరం నాయకుల డిమాండ్. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.